అందరికీ నమస్కారమండి. తులారాశి వారి జాతకులు గుండె ధైర్యం చేసుకోండి. ధైర్యం ఉన్నవారే ఈ వీడియో చూడండి. ఫిబ్రవరి 16వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి కూడా మీకు జరగబోయే సంఘటనలు ఇవే. ఇందులో ఏమాత్రం సందేహం లేదండి. ఈ రాశి జాతకులు ఇటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. ఎందుకంటే దేవుడు తన తీర్పు ఇచ్చేశాడండి. ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి జరగబోయే సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే ఉండబోతున్నాయి. ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూస్తారు. ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. అంతా కూడా మంచి జరుగుతుంది. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అన్ని విధాలుగా కూడా మీకు ఇప్పుడు కాలము బాగా కలిసి వస్తుంది. ఇక తులారాశి వారు వ్యాపారాలు చేసే విషయానికి వస్తే గనక వ్యాపారాలు చేసే వారికైతే అనుకూలత బాగా కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే గనక పెట్టుబడుల రీత్యా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందబోతున్నారు. ఇక తులారాశి వారి ఆర్థిక పరిస్థితి పరంగా ఒకసారి చూస్తే గనక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు. డబ్బుకు లోటు కనిపించడం లేదు. ఆకస్మిక ధన లాభం కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరు అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో తెలియదు. కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్లిపోయిన వారే తిరిగి మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్లు మొక్కుతారు. అన్ని విధాలుగా ఇప్పుడు మీకు అదృష్టం అనేది చూస్తారని చెప్పొచ్చు. అంతా కూడా మీరు కోరుకునేటటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పొచ్చు. దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఈ రాశి వారికైతే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతోంది. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది పొందబోతున్నారని చెప్పొచ్చు. అలాగే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకుంటున్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏమైతే పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నప్పటికీ కూడాను కొన్ని ఆటంకాల కారణంగా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం, లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపివేసినట్లయితే గనక ఈ సమయంలో ఆ గొడవలు ఏమీ కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఉన్న అన్ని కష్టాలు కూడా అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పుకోవాలి. దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే అస్సలు లేదు. అలాగే ఇక తులారాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గనక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయము. అలాగే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోతే అప్పు చేసి కడితే మళ్లీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా మీరు ఏమిటంటే గనక విదేశాలకు వెళ్లడం ఆగిపోయి ఉండవచ్చు. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్లగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ కూడా పెరిగే అవకాశం కూడా కానవస్తుంది. ఈ రాశి వారికైతే ఇప్పుడు బాగా కాలం కలిసొస్తుందని చెప్పాలి.
ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలి అని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. ప్రతి పనిలో కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది పొందుకోబోతున్నారు. దీని గురించి ఎక్కువగా మీరు ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇక తులారాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలి. ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి మీరు ఏ మాత్రము కూడా చింతించాల్సిన అవసరమే లేదు. ఆరోగ్యపరంగా మీకు అంతా కూడా బాగుంటుంది. మీరు దీని గురించి ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. దేని గురించి కూడా ఎక్కువగా మీరు ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే కష్టంతో ఎంతో కాలం నుంచి బాధపడుతున్నారో ఆ కష్టాన్ని మీకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది. ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు. మీరు ఎప్పుడైతే అదృష్టం అనేది ఏమి వస్తుందని కోరుకున్నారో అప్పుడు మీకు అదృష్టం అనేది కలుగుతుంది. ఇక మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే గనక కెరియర్ పరంగా కూడా అంతా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఎన్నో మార్పులు అనేవి చూడబోతున్నారు. గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎన్నో విజయాలు సాధించబోతున్నారు. కెరియర్ గురించి మీకు ఏమాత్రము కూడా చింత అవసరం లేదండి. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చవి చూడబోతున్నారు. అంతా కూడా మీరు కోరుకున్న జీవితం గురించి చూస్తారని చెప్పాలి. ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం గురించి కూడా బాగుందని చెప్పడం జరుగుతుంది. రిలేషన్స్ అనేవి నిలబడతాయని చెప్పొచ్చు. గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది ఇక వారితో మంచిది కాదు. వారు మారిపోయామంటూ మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్ గా ఉండే ఉంటుంది. ఆ ఫీలింగ్ వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్స్ షేర్ చేయడం మంచిది కాదు. పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించి కానీ బిజినెస్ కి సంబంధించి కానీ ఇవేమీ అస్సలు షేర్ చేయొద్దు. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాది అంతా కూడా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే వారి సపోర్ట్ కూడా లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని వెనక ఉండి నడిపిస్తారని చెప్పాలి. కొత్తగా ఏదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి, అందులో మంచిగా ప్రాఫిట్స్ పొందాలి అని ఆలోచన చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందుకుంటారు. బిజినెస్ పరంగా కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. విజయాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏది చేయాలి అనుకున్నా తులారాశి వారు ఈ సమయంలో ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. అందులో మీరు విజయాలే అధికంగా చూడబోతున్నారు. ఈ రాశి వారికైతే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ రాశి వారు ఏ పని యందు కూడాను ఈ రోజున అలసట చెందొద్దు. కొంచెం ఓపికతో కష్టపడి పని చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క మనస్తత్వమే వీరికి ఉంటుంది. కావునే విజయాలు పొందుకుంటారు. ఇక ధన సంపాదన విషయంలో ఈ రాశి వారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. సాంఘిక కార్యక్రమాల్లో ఈ రోజు ఎక్కువగా రాణింపు కనిపిస్తుంది. అలాగే చేసేటటువంటి వృత్తి విషయంలో మీరు చాలా వరకు శ్రద్ధను అనుభవిస్తారు. శ్రద్ధ పెట్టి చేయడం వల్లే ఫలితాలు పొందుకుంటారు. ఇతరుల నోట్లో నానే విధంగా ఎటువంటి పనులు చేయొద్దు. ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోవద్దు. ఎవరికి తీర్పులు ఇచ్చే ప్రయత్నం కూడా అస్సలు చేయొద్దు. ఈ రోజున ఈ రాశి జాతకులు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. పొడవాటి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.